గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 701. ఈ రోజు మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న ఏదైతే మనం మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం చూసామో ఈ రోజు కూడా ఆ పాజిటివ్ మూమెంటం మన మార్కెట్ లో కంటిన్యూ అయింది. మెయిన్లీ ఈ రోజు అదానీ గ్రూప్ స్టాక్స్ మన మార్కెట్ ని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేలా చేశాయి. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 431 పాయింట్స్ పెరిగి 69,296 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 168 పాయింట్స్ పెరిగి 20,855 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.12% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.25% పెరిగింది. నెక్స్ట్ నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ నిన్న కన్నా కూడా ఈ రోజు మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈ రోజు ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే శ్రీలంకలోని ఒక పోర్ట్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ వాళ్ళకి యుఎస్ గవర్నమెంట్ నుంచి $553 మిలియన్ వర్త్ ఫండింగ్ అయితే రాబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా అదానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి న్యూస్ ని డిస్కస్ చేసుకున్నాం కదా. నో దీని రిలేటెడ్ గా యుఎస్ అఫీషియల్స్ రెస్పాండ్ అవుతూ అదానీ గ్రూప్ పైన యుఎస్ కి చెందినటువంటి హిండెన్బర్గ్ వాళ్ళే వేరియస్ అలిగేషన్స్ అయితే చేశారు కదా, వీళ్ళు కార్పొరేట్ ఫ్రాడ్స్ అవి చేశారని. సో ఇటువంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు యుఎస్ గవర్నమెంట్ అదానీ గ్రూప్ కి లోన్ ఎలా ఇచ్చిందని చెప్పి అడగ్గా యుఎస్ కి చెందినటువంటి అఫీషియల్స్ రెస్పాండ్ అవుతూ అదానీ గ్రూప్ పైన హిండెన్బర్గ్ వాళ్ళు ఏవైతే అలిగేషన్స్ చేశారో ఆ అలిగేషన్స్ అన్నిటిపైన యుఎస్ గవర్నమెంట్ అయితే కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసిందని, ఈ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అదానీ పోర్ట్స్ కి అయితే ఎటువంటి సంబంధం లేదని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క అఫీషియల్ అయితే కామెంట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో యుఎస్ షార్ట్ సెల్లరే అదానీ గ్రూప్ అని రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత నో యుఎస్ గవర్నమెంట్ ఎలిగేషన్స్ పైన అయితే ఎగ్జామిన్ చేసాం, బట్ దానిలో వీళ్ళకి పెద్దగా రిస్క్లు కనపడలేదు. అవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము లోన్ అయితే ఇష్యూ చేసామని ఇటువంటి కామెంట్స్ వచ్చాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతోనే అది అదానీ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్. కాబట్టి ఈ రోజు మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నో అదానీ గ్రూప్ స్టాక్స్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం చూస్తాం కదా. ఇంకా అదానీ గ్రూప్ స్టాక్స్ బాగా పెరగనున్నాయా అంటే రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్ లో బీజేపీ గవర్నమెంట్ గెలడంతో పాటు అదానీ గ్రూప్ కి చెందినటువంటి అఫీషియల్ కూడా కామెంట్ చేస్తూ అదానీ గ్రూప్ స్పెండింగ్ రిలేటెడ్ గా వీకెండ్ లో వచ్చినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాంతో నిన్న అదానీ గ్రూప్ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నో ఇప్పుడు ఇచ్చినటువంటి పాజిటివ్ అప్డేట్ ఏదైతే ఉందో దాంతో ఈ రోజు కూడా పాజిటివ్ మూమెంటం చూసాం కదా. మనం ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా సుప్రీం కోర్టులోని అదానీ హిండెన్బర్గ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు హీరింగ్ రిలేటెడ్ గా ఫైనల్ వర్డిక్ట్ అయితే రాలేదు. ఆ ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసింది అనుకోండి, అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఈ ఫైనల్ వర్డిక్ట్ ఒకవేళ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్ గా వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా కూడా అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా ఒకవేళ అదానీ గ్రూప్ కి అగైనిస్ట్ గా ఏదైనా వచ్చినట్లయితే సుప్రీం కోర్టులో మాత్రం ఆ టైంలో అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనం కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో సుప్రీం కోర్టు ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకా అదానీ గ్రూప్ మీద క్లియర్ అవ్వలేదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఆ సుప్రీం కోర్టు హీరింగ్ అయితే ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటుగా అదానీ గ్రీన్ వాళ్ళు వేరియస్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర నుంచి $1.36 బిలియన్ రైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ కన్స్ట్రక్షన్ ఫైనాన్సింగ్ ఫ్రేమ్వర్క్ $3 బిలియన్ ఏదైతే రైజ్ చేయాలనుకున్నారో దానిలో భాగంగానే ఇప్పుడు వీళ్ళు $1.36 బిలియన్ అయితే రైజ్ చేశామని, దీన్ని వీళ్ళు గుజరాత్ లో వరల్డ్ లోనే లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ఏదైతే డెవలప్ చేయబోతున్నారో దానికోసం అని చెప్పి రైజ్ చేసినట్టుగా అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ సెక్టర్స్ లోని స్పెండింగ్ బాగా పెంచుతుంది కదా. ఈ పెంచడం వలన ఈ సెక్టర్ లో ఉండేటువంటి ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది ఈ రిపోర్ట్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ 2030 అంటే నెక్స్ట్ 7 years లోని ఈ క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ లో ఏ కంపెనీస్ ఎక్కువగా బెనిఫిట్ పొందబోతున్నాయంటే మనం ట్రాన్స్మిషన్ లో చూసినట్లయితే యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ వాళ్ళ ప్రకారం 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని అయితే కమిషన్ చేయవలసి ఉన్నది. ఈ కెపాసిటీని కమిషన్ చేయడానికి దగ్గరగా $2.4 ట్రిలియన్ ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్ అయితే సెటప్ చేయాలని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇదైతే యాక్చువల్లీ 2031 కి వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్. దీనిలో మెయిన్లీ మనం లాభపడబోతున్నటువంటి కంపెనీస్ చూసినట్లయితే పీజీసీఎల్, ఎల్ఎన్టీ, కేఈసీ, కల్పతరు, టాటా ప్రాజెక్ట్స్, జీఈఎన్టీ, హిటాచి ఎనర్జీ, ఏబీబీ, సీమన్స్, సీజీ పవర్, ఓల్టాస్, ట్రైల్, భారత్ బిజ్లీ ఇటువంటి కంపెనీస్ అన్ని లాభపడబోతున్నాయి. అదే రైల్వేస్ లో మనం చూసినట్లయితే 2031 కల్లా టోటల్ గా $16.9 ట్రిలియన్ అయితే స్పెండ్ చేయబోతున్నారు. ఈ స్పెండింగ్ ద్వారా ఆర్వీఎన్ఎల్, టిటగ్రా వేగన్స్, జూపిటర్ వేగన్స్ తో పాటు ఇక్కడ కనపడుతున్నటువంటి కంపెనీస్ అన్ని కూడా లాభపడనున్నాయి. అండ్ డిఫెన్స్ లోని యాజ్ పర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళ ప్రకారం మనం చూసినట్లయితే 2027 నాటికి $5 ట్రిలియన్ అయితే స్పెండ్ చేయబోతున్నారు. ఈ సెక్టర్ లో ఏ కంపెనీస్ లాభపడతాయి అన్నది మీరు
ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే వాటర్ సెగ్మెంట్ లో జరగబోయేటువంటి స్పెండింగ్ ద్వారా వాటెక్, వాబాగ్, ఎన్సీసీ, ఎల్ఎన్టీ, కల్పతరుతో పాటుగా రిమైనింగ్ ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు పిఎల్ఏ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ పిఎల్ఏ స్కీమ్స్ ద్వారా ఏ కంపెనీస్ కి బెనిఫిట్ అండ్ డేటా సెంటర్స్ కూడా సెటప్ చేస్తామని చెప్తున్నారు మన ఇండియాలోని. ఈ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఎంత స్పెండ్ చేయబోతున్నారు అండ్ ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఎంత స్పెండ్ చేయబోతున్నారు అండ్ ఏ కంపెనీస్ బెనిఫిట్ పొందబోతున్నాయి అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. టోటల్ గా మనం చూసినట్లయితే దగ్గరగా 45 కంపెనీస్ కి అయితే గవర్నమెంట్ చేయబోయేటువంటి ఈ స్పెండింగ్ ద్వారా బాగా లాభం చేకూరనున్నది. ఈ రిపోర్ట్ లో ఇంకా క్యాపిటల్ గూడ్స్ సెక్టర్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా డీటెయిల్స్ ని షేర్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని చూడడానికి ప్రయత్నించండి. ఈ రిపోర్ట్ ని ఈ రోజు వీడియో రిలీజ్ చేయడానికి ముందు మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ లోని మన కంట్రీలోని ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఈ ఎలక్షన్స్ కన్నా ముందు ఫిబ్రవరిలోని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్ సెషన్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఈ బడ్జెట్ సెషన్ లోని ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని రిలీఫ్ అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ట్యాక్స్ రెజిమ్ ని తీసుకొచ్చింది కదా. ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ ని తీసుకొచ్చినా కూడా చాలా మంది ఇంకా ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ అయితే ఆప్ట్ చేసుకోలేదు. సో ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్ ని ప్రమోట్ చేయడానికి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోని ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ ని 3.5 lakh నుంచి 4 lakhs కి పెంచడానికి అని చెప్పి డిస్కషన్స్ లో ఉన్నారని. బట్ ఈ డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇంకా ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిస్కషన్స్ లో ఉన్నాయి. దీని రిలేటెడ్ గా ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనుక నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లిమిట్ పెంచినట్లయితే అది ట్యాక్స్ పేయర్స్ కి కొంత రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీంతో పాటుగా ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో కూడా మనం చూడవలసింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ బడ్జెట్ సెషన్ అండ్ దీని తర్వాత ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అండ్ ఎలక్షన్స్ తర్వాత కొత్త గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ కొత్త గవర్నమెంట్ బడ్జెట్స్ ని అనౌన్స్ చేస్తుంది. సో ఎలక్షన్స్ ముందు జనరల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇటువంటి అనౌన్స్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈసారి బడ్జెట్ సెషన్ ట్యాక్స్ పేయర్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ కానుంది. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ పైన ఈ రోజు ఇంటర్నేషనల్ మీడియాలోని వేరియస్ ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ అపోలో హాస్పిటల్స్ వాళ్ళకి ఢిల్లీలోని అపోలో ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ అనేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. దీనిలో అపోలో హాస్పిటల్స్ వాళ్ళు నియర్లీ 20% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఇంద్రప్రస్థ హాస్పిటల్ రిలేటెడ్ గా టెలిగ్రాఫ్ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మయన్మార్ కి చెందినటువంటి కొంతమంది పూర్ పేషెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు కిడ్నీస్ ని కొని రిచ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నట్టుగా వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మన ఇండియన్ లాస్ ప్రకారం చూసినట్లయితే కిడ్నీ డోనర్ ఎవరైతే ఉంటారో ఆ డోనర్ పేషెంట్ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తి అయి ఉండాలి, కానీ బయట వ్యక్తి అయితే అవ్వకూడదు. కానీ మయన్మార్ లో ఉన్నటువంటి పూర్ పీపుల్ దగ్గర నుంచి వీళ్ళు ఇలా కిడ్నీస్ కొని రిచ్ పేషెంట్స్ కి అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేస్తున్నట్టుగా టెలిగ్రాఫ్ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని న్యూస్లు కూడా షేర్ చేశారు. 2022లో ఒక కేసు ఉన్నది, ఆ కేసు కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవి వీళ్ళకి దొరికాయని. సో ఈ న్యూస్ రావడంతో దీని రిలేటెడ్ గా ఇంద్రప్రస్థ హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ రోజు రెస్పాండ్ అవడం జరిగింది. ఈ ఇంద్రప్రస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళపైన వస్తున్నటువంటి ఎలిగేషన్స్ అన్ని కూడా బేస్లెస్ అండ్ ఫాల్స్ ఎలిగేషన్స్ అని. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ రిలేటెడ్ గా ఏవైతే ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఫాలో అయ్యామని, లా ప్రకారం పేషెంట్ ఫ్యామిలీకి చెందినటువంటి డోనర్ దగ్గర నుంచే వీళ్ళు కిడ్నీని తీసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, కానీ దీని రిలేటెడ్ గా ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఇంద్రప్రస్థ మెడికల్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. అండ్ ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇష్యూ బయటకు రావడంతో దీని రిలేటెడ్ గా ఎంక్వైరీ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇండియా అండ్ యూకే మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా 2 కంట్రీస్ మధ్యన చాలా సార్లు నెగోషియేషన్స్ కూడా నడిచాయి. నెక్స్ట్ ఇయర్ లోని మన కంట్రీలోని పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఈ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే క్లోజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే చూస్తుంది. దీనిలో భాగంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ కోసం యూకేకి చెందినటువంటి టీం, ఈ టీమ్ లోని యూకే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ నెగోషియేషన్స్ అండ్ అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా ఈ వీక్ లో ఇండియా విజిట్ చేసి డిస్కషన్స్ అయితే జరపబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది ఈ విషయాన్ని షేర్ చేసినట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు ఈ రోజు ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. సో చూడాలి ఈ వీక్ లో ఒకవేళ వాళ్ళు ఇండియా వచ్చి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ జరిపి ఒకవేళ ఫైనల్ అయినట్లయితే త్వరలోనే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగేటువంటి అవకాశం ఉన్నది. యాక్చువల్లీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా రోజుల క్రితమే జరగాలి. కాకపోతే ఈ అగ్రిమెంట్ లోని యూకే వాళ్ళు కొన్ని చేంజెస్ అడగడం వల్ల మల్టిపుల్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఫైనల్ ఈ డిస్కషన్
డిస్కషన్స్ అన్ని ఎండ్ అయ్యి ఒకవేళ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక త్వరలోనే జరిగినట్లయితే మన ఇండియా నుంచి యూకేకి ఏవైతే కంపెనీస్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయో అటువంటి కంపెనీస్ కి ఇది చాలా పాజిటివ్ కానున్నది. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలంటే టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బాగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు వాళ్ళ నవంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ స్పాంజ్ ఐరన్ వాల్యూమ్స్ లోని లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నవంబర్ లోని 187.9% గ్రోత్ డెలివర్ చేశారు. అదే ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ వాల్యూమ్స్ లో 3.4% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ స్టీల్ బిల్లెట్స్ వాల్యూమ్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 48.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే మంత్ ఆన్ మంత్ లో మాత్రం 32.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాంగ్ స్టీల్ ఇంక్లూడింగ్ టీఎంటీ, వైర్ రాడ్, స్ట్రక్చరల్ వాల్యూమ్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్నా మంత్ ఆన్ మంత్ బేసిస్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ స్టీల్ వాల్యూమ్స్ లో అయితే ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా మంత్ ఆన్ మంత్ లో చూసినా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పెలెట్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లో మాత్రం 7.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఫెరోస్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్నా మంత్ ఆన్ మంత్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ నవంబర్ మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో శ్యామ్ మెటాలిక్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ నవంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ టోటల్ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 17.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 13% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ నవంబర్ మంత్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మెరైన్ బేస్డ్ కార్గో లాజిస్టిక్స్ లాంటి సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి జేఎస్డబ్ల్యూ ధర్మతారా పోర్ట్ వాళ్ళు షాపూర్జీ పాలంజీ గ్రూప్ కి చెందినటువంటి పిఎన్పి మ్యారిటైమ్ పోర్ట్ లోని 50% స్టేక్ ని 700 crores కి అక్వైర్ చేయడానికి అని చెప్పి కంపెనీతో వీళ్ళు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కంపెనీలో 50% స్టేక్ ని కనుక వీళ్ళు అక్వైర్ చేసినట్లయితే ఈ పిఎన్పి మ్యారిటైమ్ పోర్ట్స్ అనేటువంటి కంపెనీ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా యొక్క సబ్సిడరీ కంపెనీగా మారబోతుంది. ప్రెసెంట్ ఈ పిఎన్పి మ్యారిటైమ్ పోర్ట్స్ వాళ్ళ దగ్గర 5 MTPA కెపాసిటీ ఉన్నదని దీన్ని ఫర్దర్ గా 19 MTPA వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చని అండ్ దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మనం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ క్యామ్స్ లో నిన్న ఒక బ్లాక్ డీల్ జరిగినట్టుగా మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఈ బ్లాక్ డీల్ లోని దగ్గరగా 19% పైన స్టేక్ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఈ బ్లాక్ డీల్ లో వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి బార్బర్గ్ పింకర్స్ వాళ్ళే వాళ్ళకు ఉన్నటువంటి ఎంటైర్ స్టేక్ 19.87% స్టేక్ ని సెల్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కోటక్ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ తో పాటుగా గోల్డ్మెన్ సాక్స్ అండ్ సొసైటీ జనరల్ లాంటి వాళ్ళు స్టేక్ అయితే అక్వైర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళైతే యాక్చువల్లీ ఒక ల్యాండ్ అక్వైర్ చేయబోతున్నారు. ఈ ల్యాండ్ అక్వైర్ చేయడానికి టోటల్ గా ఫండ్ ఏదైతే అవసరం అవుతుందో ఆ టోటల్ ఫండ్ ని ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేయబోతున్నామని ఈ ల్యాండ్ అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళకి అడిషనల్ గా 770 million మేల్ కండమ్ కెపాసిటీ అండ్ అలాగే 75 million ఫీమేల్ కండమ్ కెపాసిటీ కూడా యాడ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ కెపాసిటీ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది 18 to 24 months లో కంప్లీట్ అవుతుందని అండ్ అంతేకాకుండా వీళ్ళు వేరియస్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ తో కూడా కాంటాక్ట్ లో ఉండి వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇలా కెపాసిటీస్ ఏవైతే పెంచుకుంటూ వెళ్తున్నారు అండ్ అలాగే ఇంటర్నేషనల్ కూడా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తామని చెప్తున్నారు కదా. ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే మనం ఈరోజు సెషన్ లో క్యూపిడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ సైడ్ స్ట్రాంగ్ గా ఫోకస్ చేసింది కదా. దీనిలో భాగంగా ఓఎంసీస్ అంటే ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఈ ఇథనాల్ రిలేటెడ్ గా టెండర్స్ కి ఆహ్వానించడం జరిగింది. ఈ టెండర్ లోని గుల్షన్ పాలీ వాళ్ళు పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా ఓఎంసీస్ లైక్ బీపీసీఎల్, ఐఓసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వాళ్ళకి వీళ్ళు 2024 October 31 వరకు కూడా 89,404 kiloliters ఇథనాల్ ని సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 571 crores. నెక్స్ట్ కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టవ్ క్రాఫ్ట్ వాళ్ళు ఇండియాలోని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీలో వీళ్ళు పీజియన్ బ్రాండ్ న్యూ స్టోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 30 days లోని ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ లోని మరొక 5 stores అయితే ఓపెన్ చేస్తామని ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసినటువంటి స్టోర్ తో కలుపుకుని వీళ్ళ టోటల్ స్టోర్ కౌంట్ 125 కి రీచ్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని 3 ఇంట్రెస్టింగ్ బ్లాక్ డీల్స్ జరిగాయి. దీనిలో ఒకటి హొనాసా కన్స్యూమర్. దీనిలో బ్లాక్ డీల్ జరుగుతుందని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చి ఈ బ్లాక్ డీల్ లోని ఫైర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు నియర్లీ 2% వరకు స్టేక్ సేల్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ రావడం జరిగింది. అండ్ ఈ రోజు సెషన్ లో బ్లాక్ డీల్ కూడా జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని ఓవరాల్ గా 62.9 lakh షేర్స్ అంటే 2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఒకవేళ ఈ బ్లాక్ డీల్ లోని ఫైర్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళే సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు బై చేశారు అన్నది మనం చూడాలి. అండ్ ఈ బ్లాక్ డీల్ జరగడంతో ఈ రోజు సెషన్ లో హొనాసా కన్స్యూమర్ స్టాక్ అయితే 4% పైనే
కరెక్ట్ అయింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాక్ డీల్ స్వాన్ ఎనర్జీలో జరిగింది. ఈ స్వాన్ ఎనర్జీలో నియర్లీ 20 lakh షేర్స్ అంటే 2.33% ఈక్విటీ అయితే హ్యాండ్స్ చేంజ్ అయింది. ఈ బ్లాక్ డీల్ జరిగిన తర్వాత స్వాన్ ఎనర్జీ స్టాక్ ఏకంగా 7% పైనే పెరిగింది. మైట్ బి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఈ బ్లాక్ డీల్ లో బాగానే ఇంట్రెస్ట్ కూడా కనిపించి ఉండొచ్చు. దాంతోనే స్వాన్ ఎనర్జీ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. చూడాలి ఈ బ్లాక్ డీల్ లోని సెల్లర్స్ ఎవరు బయర్స్ ఎవరు అన్నది. దీని డీటెయిల్స్ కూడా ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ దీంతో పాటు సఫైర్ లో కూడా ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. సఫైర్ లో బ్లాక్ ట్రేడ్ జరగడంతో సఫైర్ స్టాక్ 2% పైన కరెక్ట్ అయింది. ఈ సఫైర్ ఫుడ్స్ లో నియర్లీ 24.6 lakh షేర్స్ అంటే 3.9% ఈక్విటీ ఈచ్ షేర్ 1376 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. అండ్ ఈ బ్లాక్ డీల్స్ అన్ని ఏవైతే జరుగుతుంటాయో వాటి రిలేటెడ్ డీటెయిల్స్ ని మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తుంటాం. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవట్లేనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లోను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఫాలో అయినట్లయితే ఇటువంటి అప్డేట్స్ తో పాటు మార్కెట్ టైంలో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ నవంబర్ మంత్ యూకే జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్ లోని వీళ్ళు 4204 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ నవంబర్ మంత్ లోని 6250 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. సో యూకే లోని లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ నవంబర్ మంత్ లో వీళ్ళు జేఎల్ఆర్ సేల్స్ నెంబర్స్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రీ ఓన్డ్ బైక్ సెగ్మెంట్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళే రీఓన్ అని చెప్పి ఒక కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ రీఓన్ అనేటువంటి కంపెనీ వీళ్ళ ఓన్ కంపెనీ ఆపరేటెడ్ ప్రీ ఓన్ మోటార్ సైకిల్ బిజినెస్ ని చేస్తూ ఉంటుంది. సో ఈ రీఓన్ కంపెనీ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వెహికల్స్ ని సెల్ చేయాలనుకున్నా లేదా ఎవరైనా కొత్త కస్టమర్స్ ప్రీ ఓన్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ని కొనాలనుకున్నా ఈ రీఓన్ ద్వారా కొనొచ్చని, అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఒకవేళ వాళ్ళ పాత వెహికల్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త వెహికల్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా కూడా ఈ రీఓన్ ద్వారా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అది చాలా ఈజీ అవుతుంది. అండ్ బైక్ యొక్క కండిషన్ అది కూడా వీళ్ళ ఓన్ కంపెనీ కాబట్టి కంప్లీట్ గా చెక్ చేసి ఇస్తుంది కాబట్టి కస్టమర్స్ కి కూడా దీనిపై నమ్మకం కలుగుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రీఓన్ ని స్టార్ట్ చేయడం ద్వారా మెయిన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ బైక్ సేల్స్ అయితే వీళ్ళు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ వెహికల్ ని అప్గ్రేడ్ చేయాలనుకున్నారనుకోండి వేరే వెహికల్ కి వెళ్ళిపోకుండా వీళ్ళ దగ్గర ఈ వెహికల్ ని ఎక్స్చేంజ్ తీసుకుని మంచి ప్రైస్ ఇచ్చినట్లయితే కొత్త వెహికల్ ని కూడా వాళ్ళకి సేల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా వీళ్ళ సేల్స్ ని కూడా పెంచుకోవచ్చు. అండ్ ఈ రీఓన్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీ ఓన్ బైక్స్ ని కూడా సెల్ చేస్తూ దాని ద్వారా కూడా కొంత రెవెన్యూ జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. నో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో కార్ ట్రేడ్ టెక్ స్టాక్ లో అయితే మనం కొంత ప్రెషర్ చూసాం. ఎందుకంటే కార్ ట్రేడ్ వాళ్ళు బైక్ వాళ్ళే త్రూ ప్రీ ఓన్డ్ బైక్స్ అయితే సేల్ చేస్తుంటారు. ఎందుకంటే అది మెయిన్ కంపెనీకి చెందినటువంటి బిజినెస్ కాబట్టి అక్కడి నుంచే చాలా మంది కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోనే కార్ ట్రేడ్ టెక్ స్టాక్ లో మనం కొంత ప్రెషర్ ని చూసాం. నెక్స్ట్ ఈ రోజు వేరియస్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లోని USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో మనం చూసినట్లయితే డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, టోరెన్ ఫార్మా అండ్ అలాగే లోరస్ ల్యాబ్స్ వాళ్ళకి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో USFDA వాళ్ళు ఇన్స్పెక్షన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. చూడాలి ఇన్స్పెక్షన్స్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ దగ్గర నుంచి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో. ఒకవేళ USFDA దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ లో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి ఏమైనా అబ్జర్వేషన్స్ వచ్చినట్లయితే అవి వీళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఎటువంటి అబ్జర్వేషన్స్ రాకపోతే అది ఈ కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. సో ఇప్పుడైతే మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో కంపెనీస్ దగ్గర నుంచి ఏమైనా అఫీషియల్ కమ్యూనికేషన్స్ వస్తాయేమో మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క మేనేజ్మెంట్ ఈరోజు CNBC తో మాట్లాడుతూ ప్రీవియస్ గా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 24 కి 15 to 18% ఏదైతే గ్రోత్ గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ లోని లోవర్ ఎండ్ ఆఫ్ ది గైడెన్స్ అంటే 15% నే మెయింటైన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే ప్రీవియస్ గా రష్యా ఉక్రెయిన్ వార్ చూసాం అండ్ అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ అవుతుంది కదా. ఈ వార్స్ వల్ల కొంత సప్లై చైన్ ఇష్యూస్ అయితే వీళ్ళు ఫేస్ చేసామని, మెయిన్లీ వీళ్ళు చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ లోని చాలా ప్రాజెక్ట్స్ లోని ఇజ్రాయెల్ నుంచి సప్లైస్ పైన వీళ్ళు డిపెండ్ అయి ఉన్నామని, సో ఈ సప్లై చైన్ డిస్రప్షన్ ఇప్పుడు ఏర్పడడం వల్లే వీళ్ళ ప్రాజెక్ట్స్ డిలే అవుతున్నాయని దాంతోనే వీళ్ళ గైడెన్స్ ని కట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో BEL స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ గైస్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.